హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా విన్నపం, ఎవరైతే ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎటువంటి అభ్యంతరం లేదని సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అలాంటి డిఎస్ అభ్యర్థులు ఎవరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. అలాగే ఈ వీడియోని చూడొద్దు, ఈ వీడియోనే కాదు సెల్ ఫోన్లో ఏ వీడియోని కూడా చూడొద్దు. సెల్ ఫోన్తో డిస్కనెక్ట్ అవ్వండి. అదే సందర్భంలో మీ పుస్తకాలతో మీరు కనెక్ట్ అయ్యి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మరోపక్క ఎవరైతే డిఎస్ రీషెడ్యూల్ కావాలని కోరుకుంటున్నారో, అలాగే కొంత సమయం కావాలని కొందరు, మరికొందరు టెట్ నిర్వహించి డిఎస్ నిర్వహించాలి కొందరు, ఇలా ఎవరైతే ఆందోళన చెందుతూ వారి యొక్క ఆందోళన ప్రభుత్వానికి తెలియజేస్తున్నారో వాళ్ళు మీ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆవేదనని లోకేష్ గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎల్లప్పుడూ ఈమెయిల్స్ ద్వారా మీ యొక్క మెసేజ్లు తెలియజేస్తుండండి. అలాగే డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం మరో ప్రయత్నం అయితే రేపు చేస్తున్నట్లుగా చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే చలో విజయవాడ 31/5/2025 నాడు ధర్నా చౌక్లో ఈ చలో విజయవాడ కార్యక్రమం అనేది చేస్తున్నామంటూ చాలా ఈ విషయాన్ని అందరూ కూడా వైరల్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇవన్నింటి గురించి మనం చర్చించుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి. అదే సందర్భంగా మీ యొక్క విలువైన సమాచారాన్ని ఈ వీడియో కింద వివరంగా సవివరంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే, నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మనోధైర్యంతో సంకల్ప బలంతో మీ యొక్క ఆవేదనని వ్యక్తపరచండి. సధర్మంగా ధర్మమైన మార్గంలో పోరాటం చేయండి. ఎవరు కుంగిపోవద్దు. తప్పనిసరిగా న్యాయం జరగడం కోసం న్యాయ పోరాటం చేయండి. ఇది ఎవరు మర్చిపోవద్దు. ఇక విషయంలోకి వస్తే, ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ పరీక్ష అంటూ సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఈరోజు జారీ చేసింది. నీట్ పీజీ పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. 2 షిఫ్టుల్లో నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై పలువురు విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో జూన్ 15న ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విధంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖ అనేది 2 షిఫ్టుల్లో నిర్వహించాలని చెప్తున్నటువంటి పీజీ పరీక్ష మీద అభ్యంతరాలను తెలియజేస్తూ సుప్రీంకోర్టును కొంతమంది అభ్యర్థులు ఫాలో అవ్వడం, వెంటనే సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఒకే షిఫ్ట్లో దీన్ని నిర్వహించాలని జారీ చేయడం అనేది చాలా శుభసూచకం. ఎక్కడ ఉన్నదే 2 షిఫ్ట్లు అవ్వనండి, 10 షిఫ్ట్లు అవ్వండి, కొన్ని షిఫ్ట్లో నిర్వహించినప్పుడు తప్పనిసరిగా దానిలో విశ్వసనీయత తగ్గిపోతుంది. ఆ విషయాన్ని అభ్యర్థులు కోర్టుకి వెళ్ళడం ద్వారా సుప్రీంకోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది. అంటే ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ఒకే జిల్లా ఒకే పేపర్ అనేటువంటి విధానం అనేది చాలా న్యాయబద్ధమైనదని, దానికి తప్పనిసరిగా ఒక శక్తి ఉందని, దాని వెనుక ఒక న్యాయబద్ధమైనటువంటి సపోర్ట్ ఉందని మనకి ఈ తీర్పు ద్వారా తెలిసింది. కనుక అభ్యర్థులు తప్పనిసరిగా కోర్టు ద్వారానైనా దీనికి సంబంధించినటువంటి ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం సాధించుకునే అవకాశాలు ఉన్నాయని ఈరోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు తెలియజేస్తున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా డిఎస్ అభ్యర్థులు అడుగుతున్నటువంటి అనేక సమస్యల్లో ఒక సమస్య అయినటువంటి ఒకే జిల్లా ఒకే పేపర్ విధానాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చి డిఎస్సి ఎగ్జామ్లో విశ్వసనీయతని పెంచి డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకి న్యాయం జరిగే విధమైనటువంటి ఒక ఆలోచన తీసుకురావాలని, పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని మన రాష్ట్రంలో పెట్టడానికి దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు. కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ విధానాన్ని తీసుకురావాలని మెగా డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఒక రకంగా 6 లక్షల మంది మెగా డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా ఏకముక్తంగా అందరూ ఒప్పుకోనే విధమైనటువంటి ప్రధానమైన సమస్య ఒకే జిల్లా ఒకే పేపర్. కనుక ఈ విధానం తెస్తే అభ్యర్థులు అందరూ కూడా సంతోషిస్తారు, మెరిట్ అభ్యర్థులు బయటకు వస్తారు. తప్పనిసరిగా డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది. కనుక ప్రభుత్వం అనేది తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ప్రభుత్వమే 6 లక్షల మంది డిఎస్ అభ్యర్థులందరికీ న్యాయం చేసే విధంగా ఒకే జిల్లా ఒకే పేపర్ తీసుకురావాలని డిఎస్ అభ్యర్థులందరూ కోరుకుంటున్నారు. ఇక మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యల్లో మరో సమస్య, డిఎస్సికి సమయం కావాలంటూ ఈ 45 రోజులు అనేది ఆల్రెడీ
ఈ ఆందోళనతోని అన్నింటితో అయిపోయింది తప్ప ఒకరు కూడా చక్కగా చదివింది లేదు, ఒకరోజు కూడా ప్రశాంతంగా చదివింది లేదు. కనుక డిఎస్సికి సమయం పెంచాలంటూ లక్షలాది మంది అడుగుతున్నారు. మరోపక్క టెట్ వేసి మాకు న్యాయం చేయండి అంటూ మరి 3 లక్షల మంది వరకు అడుగుతున్నారు. వీటికి సంబంధించిన విషయాలపై రేపు మరో ప్రయత్నంగా చలో విజయవాడ అనేటటువంటి కార్యక్రమాన్ని డిఎస్సి మరియు టెట్ అభ్యర్థులు అనేవాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అది విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రేపు అనగా 31/5/2025 శనివారం నాడు ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుందంటూ వాళ్ళైతే వాట్సాప్ గ్రూపుల్లో అన్నింటికి కూడా ఒక మెసేజ్ని అయితే అందరికి ఫార్వర్డ్ చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్సీ డి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు గారు హాజరవుతున్నట్టుగా, ముఖ్య అతిథులుగా వస్తున్నట్లుగా వాళ్ళైతే ఒక సమాచారాన్ని అందించారు. మరి దీనికి సంబంధించిన విషయం అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా అంటే మరో ప్రయత్నంగా వారి యొక్క అకుంఠితమైన దీక్షతో ఇంకా ముందుండి సమస్యల పరిష్కారం కోసం ఎవరైతే తమ వంతు కృషి చేస్తున్నారో వాళ్ళు అన్ని గ్రూపుల్లో ఈ విషయాన్ని అయితే ఫార్వర్డ్ చేశారు. చలో విజయవాడ రండి, కథల రండి, అందరూ కలిసి రండి, ఐక్యంగా ధర్నాను విజయవంతం చేసి న్యాయబద్ధమైన సమస్యలను సాధించుకుందాం అంటూ ఎవరైతే ముందుండి నడిపిస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే ఈ విషయాన్ని తెలియజేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. ఆ సమాచారం ఆధారంగా ఈ వీడియో మనం చేస్తున్నాం. మరి దీనిలో ఎవరికైనా సందేహాలు ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్లని ఫాలో అయ్యి మీకు ఉన్న సందేహాలని నివృత్తి చేసుకొని నిజంగానే సమస్యలు మీవి అయినప్పుడు ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రతి ఒక్కరు ఒక అడుగు వేసి ముందుకు రావాలని, తప్పనిసరిగా ఇంట్లో కూర్చొనే కన్నా ఎలాగా డిఎస్సిలో అప్లికేషన్ పెట్టే అవకాశమే లేనటువంటి అభ్యర్థులు అయితే ఒకరోజు కేటాయించి మన సమస్యలు పరిష్కరించుకుందామంటూ వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలే దీనిలో ఉన్నాయి. అలాగే రేపు విజయవాడ ధర్నాకు వచ్చే వారి కోసం ఛార్జీలకు సంబంధించిన వెసులుబాట్లు కానీ, అలాగే ట్రైన్లకు సంబంధించిన సమాచారాలు కానీ, అలాగే కొన్ని బస్సులు అనేవి అరేంజ్ చేసామంటూ ఉన్నటువంటి సమాచారాలు కానీ మనకైతే వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. వాటికి సంబంధించిన సమాచారం వీటిలో ఉంది. మీరు నిజంగానే మీ సమస్యని పరిష్కరించుకోవాలనుకునే వాళ్ళు వీటికి సంబంధించిన నెంబర్లకు కాల్ చేసి ఏదో రకంగా ఎక్కువ మంది హాజరయ్యి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి రండి అంటూ, కథలు రండి అంటూ అందరం కలిసి ఐక్యంగా ధర్నాను విజయవంతం చేసి న్యాయబద్ధమైన సమస్యలను సాధించుకుందామంటూ చలో విజయవాడ అనే పేరుతో ఈ మెసేజ్ని అయితే అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారు. మరి ఈ విధంగా డిఎస్సి చుట్టూ ఉన్న సమస్యల మీద మరొక ధర్నా అయితే రేపు జరుగుతుంది కనుక సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. అందరూ వచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, సమస్యలు పరిష్కరించుకోండి అంటూ వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వం అభ్యర్థులతో ఒక చర్చా కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయబద్ధమైనటువంటి ఒక కొత్త మార్గాన్ని ఇవ్వాలని మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా 6 లక్షల మంది కూడా కోరుకుంటున్నారు. కనుక తప్పనిసరిగా ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాలని మరొకసారి కోరుకుంటూ మెగా డిఎస్ అభ్యర్థులందరికీ మంచి జరగాలని మరొకసారి మన కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.